హాయ్ గుడ్ మార్నింగ్. సో ఫైనల్గా ఛత్తీస్గఢ్ కంప్లీట్ చేసుకొని రాంచీకి వచ్చాము. ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్లో 3 టెంపుల్స్ చూసాం కదా. 3 టెంపుల్స్ శక్తిపీఠాలే. ఒకటి దంతేశ్వరి, బమ్లేశ్వరి, ఇంకా మహామాయ అమ్మవారిదేమో రైట్ హ్యాండ్ పడిన ప్లేస్, దంతేశ్వరి అమ్మవారి పన్ను పడిన ప్లేస్. బమ్లేశ్వరి వేరియస్ స్టోరీస్ ఉన్నాయి దాని మీద. కొంతమంది రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ అంటున్నారు, స్పైన్ అంటున్నారు. సో నాట్ ష్యూర్. అక్కడైతే నాకు సరిగ్గా కరెక్ట్గా తెలియదు. అక్కడ అడిగినా కూడా ఎవరు చెప్పలేదు. సో ఈ 3 శక్తిపీఠాలు అయితే అయిపోయినాయి ఛత్తీస్గఢ్లో. యాక్చువల్గా ఛత్తీస్గఢ్లో ఇంకా మనకి చాలా ఉంటాయి పాయింట్స్. చాలా నేచర్ ప్లేస్, వాటర్ ఫాల్స్ ఉంటాయి. బట్ అవన్నీ సీజన్ కాదు. మనం వింటర్లో వచ్చాం కదా. నేను ఆల్రెడీ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అని వెళ్ళాను. చాలా పెద్ద ఫాల్స్ అవి ఛత్తీస్గఢ్లో. అది నేను సెప్టెంబర్ ఆ టైంలో వెళ్ళినట్టున్నా. చాలా బాగుంది. ఇప్పుడైతే మనకి జస్ట్ ఈ టెంపుల్స్ వరకు అయినాయి, శక్తిపీఠాలు అయిపోయినాయి ఛత్తీస్గఢ్లో. ఇప్పటికీ 1700 చేంజ్ కిలోమీటర్స్ వచ్చాం మనం మొత్తం హైదరాబాద్ నుంచి రాంచీ వరకు. ఇప్పుడు రాంచీలో కూడా మొత్తం మనకి ఇక్కడ ఉన్నవన్నీ మోస్ట్ ఆఫ్ ది వాటర్ ఫాల్సే ఉన్నాయి. అయితే ఇక్కడ దసం ఫాల్స్ అని ఉన్నాయి దగ్గరలో, రాంచీ దగ్గరలో ఒక 45 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. బట్ అది ఆలోచిస్తున్నాం వెళ్ళాలంటే. ఎందుకంటే తర్వాత కోల్డ్ కాఫ్ ఏదన్నా క్యాచ్ చేస్తే నేపాల్లో ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తున్నాం. అది ఛత్తీస్గఢ్ టూర్ అయితే అది అంతే. ఈ 3 టెంపుల్స్ మాత్రమే చూసుకున్నాం. రోడ్స్ అవి అయితే చాలా, డ్రైవ్ అయితే చాలా ఎంజాయ్ చేశాను ఛత్తీస్గఢ్లో. మొత్తం ఫారెస్ట్ మించి సింగిల్ రోడ్స్ అఫ్ కోర్స్ కష్టమే, కానీ ఇప్పుడు తలుచుకుంటే చాలా బాగుంది. ఆ ఫీల్ అనేది చాలా బాగుంది ఛత్తీస్గఢ్. ఇవన్నీ కంప్లీట్ చాలా నేచర్కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ కదా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనకి. అంటే సిటీ మోర్ లైక్ సిటీ కల్చర్, దానికంటే కూడా మనం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేచర్ అది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అది ఛత్తీస్గఢ్లో నేను పెట్టే ఈ 3 వీడియో మొత్తం ఒకటే వీడియోలో పెడదాం అనుకుంటున్నా. ఛత్తీస్గఢ్ అంతా ధోని హౌస్ చూపించలేదు కదా, అది కూడా చూపిస్తాను. సో లెట్స్ గో. మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ దుస్కా అని తిన్నాను. ఇక్కడ లోకల్ చాలా బాగుంది. దుస్కా, వడ, ఇంకా బ్రెడ్ పకోడా, ఈ 3 ఉన్నాయి. నేనైతే దుస్కా వడ తిన్నా. అసలు అద్దరిపోయింది. దాంట్లో వాళ్ళు సమ్ భాజీ ఉంటాయి, పావ్ భాజీలో కర్రీ ఉంటుంది కదా, ఆ టైప్లో గ్రేవీ, ఇంకా గ్రీన్ చట్నీ. అది డైరెక్ట్గా చూసారా పిండి తీసి వేసేస్తున్నారు ఆయిల్లో డీప్ ఫ్రైకి. మరి అది ఏంటి, దాని బ్యాటర్ అది ఏంటో తెలియదు, కానీ టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది, అద్దరిపోయింది. సమోసాలు, కచోరీలు ఆబ్వియస్లీ మనకి ఇక్కడ అంతా దొరుకుతాయి, మధ్యప్రదేశ్ అంతా కూడా దొరికినాయి కదా. దీనికోసం వెళ్తే బోడా దుస్కా షాప్ అని, అది ఆల్మోస్ట్ ఒక 100 years హిస్టరీ ఉన్నది. చిన్న బండి అంతే, అది షాప్ కూడా ఏం లేదు అక్కడ. అక్కడికి వెళ్ళి తిన్నాం. వావ్, ఇది లెజెండ్ హౌస్, మహేంద్ర సింగ్ ధోని. No, 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 it's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 I don't think so. No, 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 it's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday
విధానసభ రాంచీలో, జార్ఖండ్ విధానసభ. చూసారా ధోని హౌస్ ఎంత బాగుందో లోపలికి. అది ఫామ్ హౌస్ రెసిడెన్స్ రెండు ఒకటే దగ్గర ఉన్నాయి. ఆ గేట్ నుంచి మనం రైట్కి వెళ్తే అక్కడ కనిపిస్తుంది. అది కూడా నేను జూమ్ చేసా, చూపిస్తాను. అక్కడ పొద్దు నుంచి రాత్రి వరకు కూర్చుంటే మనం మేబీ బయటకు వచ్చినప్పుడు ఏమైనా చూసే అవకాశం ఉంది. చాలా మంది వెయిట్ చేస్తారు యాక్చువల్గా అట్లా. ఆ లోపలంతా ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఇంకా లామాస్ అంటారు కదా, అవి లోపల 2 తిరుగుతున్నాయి. అది కూడా షాపింగ్ చేసుకోవాలి. చేసుకొని మనం ఇంకా అటు వెళ్ళిపోతాం. రాజరప్ప, వైద్యనాథ్ మన లాస్ట్ టార్గెట్. ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఉండాలి. ఎర్లీగా వెళ్తే దర్శనం కూడా అయిపోవచ్చేమో, లేకపోతే రేపు మార్నింగ్ చేసుకోవాలి. సో చూద్దాం ఎట్లా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. చూడండి జార్ఖండ్ ప్యూర్ టస్సర్ శారీస్ ఇంత బాగున్నాయి చూడండి. ఇదైతే 11,000 శారీ. చూసారు ఎంత బాగుందో. నేను వచ్చేసి ఈ శారీ తీసుకున్నాను. ఈ డార్క్ కలర్ है ना जी? वो डार्क है, ये लाइट है. ये अच्छा है ना? कलर दोनों अच्छा है. आपकी जो चॉइस हो. ये एक बार ये भी बताओ. ఇది కూడా టస్సర్ సిల్క్ है. दोनों को साथ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. గ్రీన్, ఆరెంజ్, గ్రే ఉన్నాయి. నేనేమో ఆ డార్క్ గ్రే తీసుకున్నాను. ఇదే చిన్నమస్త అమ్మవారి గుడి. మోస్ట్లీ ఈ టెంపుల్స్లో తాంత్రిక విద్యలు అవి ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఫాలో అయ్యేది కూడా వామాచారం, దక్షిణాచారం కాదు. అనుకున్నట్టే టెంపుల్ చాలా డిఫరెంట్గా ఉంది. రాగానే మొత్తం మీకు టెంపుల్ అంతా కాకులు ఉంటాయి. తెలుసు కదా, కాళికా అమ్మవారికి వాహనం కూడా కాకులే. మోస్ట్లీ ఈ తాంత్రిక డైటీస్ అన్నిటికీ కూడా కాకులే ఉంటాయి. ఈ వీడియోలో మీరు చూడొచ్చు, మొత్తం మీకు ఒక సైడ్ అంతా కాకులే ఉన్నాయి. ఆ టెంపుల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ చాలా పవర్ఫుల్ గాడ్ ఇక్కడ అమ్మవారు. సరే, ఈ టెంపుల్ దామోదర్ నది ఒడ్డున ఉంది అమ్మవారి గుడి. ఇక్కడ రివర్ ఉందా, అగోండి అక్కడే అమ్మవారి గుడి ఉంది. ఆ రాజరప్ప టెంపుల్ ఎంత బాగుంది చూసారా లోపల. అక్కడ అమ్మవారి చిన్నమస్త, దశమహావిద్యల్లో చిన్నమస్త అమ్మవారు కూడా ఒక అమ్మవారు. అంటే ఇంకా మనకి మిగతా 9 అమ్మవార్లు కూడా చాలా మంది ఉంటారు అందులో అమ్మవారి తల భాగం పడిన ప్లేస్ ఇది శక్తిపీఠం. ఇది మనకి ఆల్మోస్ట్ రాంచీ నుంచి ఒక 76 కిలోమీటర్స్ ఉంటుంది. దామోదర నది దగ్గర ఉంది. అక్కడ నది ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా కూడా ఉంది. సో ఇదంతా అయిపోయి ఇక్కడే లంచ్ కూడా చేసేసుకొని ఇప్పుడు స్టార్ట్ అయ్యి వైద్యనాథ్ వెళ్తున్నాం. అక్కడికి 196 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో పర్షనాథ్ అనేది ఒక చిన్న హిల్ స్టేషన్ టైప్లో ఉంటుంది. అంటే మనం వయా అక్కడి నుంచే వెళ్ళాలి. మనకు ఆగే టైం లేకపోవచ్చు, కానీ జస్ట్ పాస్ త్రూ అవుతూ మొత్తం చూసుకొని వైద్యనాథ్ రీచ్ అవుతాం నైట్. కోల్కతా 307 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇక్కడి నుంచి అంత దూరం వచ్చాం.
దానివల్లే సగం ప్రాబ్లమ్స్. టీ తాగడం కోసం అని చెప్పి ఆగాను. ఇక్కడ నుంచి ఇంకొక 64 కిలోమీటర్స్లో పర్షనాథ్ వస్తుంది మనకి. అది చూసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా రుద్ర ఏమో చాలా గొడవ చేస్తున్నావు కదా రుద్ర? చాలా గొడవ చేస్తున్నావు. వాడికి మార్నింగ్ ఒక స్లీప్ అయిపోయింది, ఇంకా పడుకోడుట వాడు. ఇందాక చూసాం కదా దామోదర్ రివర్, అక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర సేమ్ రివర్. చూడండి ఎంత బాగుందో, అక్కడ సన్సెట్ అవుతోంది, ఇక్కడ రివర్. కోల్ ఫీల్డ్స్. ఇంకా ఇక్కడ రోడ్డు మీద ఒకళ్ళు పడిపోయి కనిపించారు నాకు బైక్ మీద. సో మేము వెళ్ళి చూడలేదు కూడా, వస్తున్నా వెళ్ళి చూడలేదు కూడా. ఇక్కడ మాకు చెక్ పోస్ట్ కనిపిస్తే ఇన్ఫార్మ్ చేసాము. అక్కడ వాళ్ళు చాలాసేపు ఆపేశారు డీటెయిల్స్ తీసుకొని. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఆ తర్వాత వాళ్ళు పోలీసులు వెళ్ళాక చూస్తే అతను బాగానే ఉన్నట్ట, డ్రింక్ చేసి పడిపోయినట్ట, హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారట వాళ్ళు. మమ్మల్ని ఏమో అక్కడ కూర్చోబెట్టారు. అంతే కదా, ఇంకా చెప్పిన వాళ్ళకి ఇంకా ఇష్యూస్ గా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మేము మొత్తం డీటెయిల్స్ ఇచ్చాము. డీటెయిల్స్ ఇచ్చాక కూర్చోమంటే చాలా చల్లగా ఉంది పాపం. రుద్రకేమో చలేస్తుంది, అడిగాం కూర్చోండి అంటారు. ఆ తర్వాత మళ్ళీ అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. వెళ్తున్నాం, మాకు అసలు కంప్లీట్ మేము దగ్గరకు కూడా పోలేదు. ఎందుకంటే స్టేట్ అంత రిస్క్ మామూలు మన స్టేట్ లో రిస్క్ చేయలేం. బెటర్ అట్లాంటివి ఏమైనా ఉంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం బెటర్ కదా. ఇమ్మీడియట్ గా 100 కి కాల్ చేసా లొకేషన్ అది మాకు తెలియకపోతే ఆగి ఎవరో లోకల్ వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడిగి చెప్పాక కొంచెం ఊర్లో వచ్చాక మాకు ఆ చెక్ పోస్ట్ కనిపించాక వెళ్ళడం తప్పైపోయిందేమో అన్నట్టు బిహేవ్ చేస్తారు వాళ్ళు. అది ప్రాబ్లం. ఇక్కడ మనకి ఏంటంటే కెమెరా ఉంటుంది, ఎప్పుడు రికార్డ్ అవుతూ ఉంటుంది. మాకు ఇక్కడ కెమెరా కార్ లో బ్యాక్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సో ఆబ్వియస్లీ మా మీద ఏదైనా డౌట్ ఉంటే చూపించచ్చు. సరే మమ్మల్ని ఇంకా వెళ్ళిపోమని చెప్పారు. స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు టెంపుల్ మనం అందుకోగలుగుతామో లేదో తెలియదు, బట్ అది కాదు, అట్లా చూస్తూ మనం రెస్పాన్సిబుల్ గా వదిలేలేం కదా. మాకు అదే ప్రియార్ గా అనిపించింది కాబట్టి ఫస్ట్ ఆ పని చేసాము. ఇప్పుడు అవ్వకపోతే రేపు మార్నింగ్ చేసుకుంటాం దర్శనం. టైం అయిపోతుందని ఫాస్ట్ గా నడుస్తున్నా. పార్కింగ్ ఏరియాలో కార్ పెట్టేసాం. ఇక్కడ అన్ని సన్న స్ట్రీట్స్ ఉంటాయని ముందే గెస్ట్ చేసి, సో ఫాస్ట్ గా వెళ్తున్నాం ఇప్పుడు. వచ్చేసాను టెంపుల్లోకి. ఇటుగా లోపలికి వెళ్ళా, గుడి క్లోజ్ చేశారు. రేపు మార్నింగ్ రమ్మని చెప్పారు. ఇరిటేషన్ లో ఉంటే రుద్ర షాపింగ్ ఏం చేస్తున్నాడు. సో ఇవాళ అన్ని ఫైనల్ గా అనుకున్నట్టే టైంకి వచ్చాము, అన్ని అయినాయి. బట్ మనకి మధ్యలో ఆ గ్యాప్ రావడం వల్ల దర్శనం అవ్వకుండా అయిపోయింది. ఇంకా రేపు మార్నింగే వెళ్ళాలి దర్శనానికి. ఇప్పుడే కొంచెం డ్రెస్ అదే మార్చుకొని ఫ్రెష్ అయ్యి కూర్చున్నా. రేపు ప్లాన్ ఏంటనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. చూడాలి, గయానా లేకపోతే డైరెక్ట్ గా పాట్నానా ఏంటి అనేది చూడాలి. సో అది ఇవాల్టి రోజైతే ఇంకా పడుకొని మార్నింగే లేవాలి. సో గుడ్ నైట్, బాయ్.